అందరికీ ప్రైజ్ లార్డ్. రాత్రికాల ప్రార్థన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగండమైన మా తండ్రి, గడిచిన పునరుద్ధానం అంతా మీరు మాకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా మీ సన్నిధానంలో గడుపుటకు నాకు ప్రతి ఒక్కరికి మీ కృపలను దయచండి. పాటలతో స్తుతించడానికి దేవ మీరు సిద్ధపరిచిన వాక్కులు నాయన స్వీకరించుటకు మీ కృపలను అనుగ్రహించండి. కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్థమే మీ అధ్యక్షతను చీకరంగా జరిగించమని యేసునామమున వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్రక్రైస్తవ కీర్తనలోంచి స్తోత్రం చెల్లింతం అనే పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మా శరీరము సమర్పించే, సజీవ యాగముగా మా శరీరము సమర్పించే, సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సీయోను మార్గములో పరిశోధనలు రాగా, సీయోను మార్గములో పరిశోధనలు రాగా, సతాని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సత
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను గీతంలో నుంచి సియోను వాసులారనే పాట పాడుకుందాం. 446. సాగిలపడి యేసుని ఆరాధించెదము. సీయోను వాసులారా, సీయోను వాసులారా, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దాని నివాసులుగా మనలను దీవించెను, దాని నివాసులుగా మనలను దీవించెను. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సంతోషించుము, దేశము భయపడవలెను,
గంతులు వేయుము ఘన కార్యములను చేయును. సీయోను వాసులారా, సీయోను వాసులారా, పచ్చికములచును ఫలించును మరి తరుడు, పచ్చికములచును ఫలించును మరి తరుడు, ఫలించును ద్రాక్ష అంజూరపు చెట్లు, ఫలించును ద్రాక్ష అంజూరపు చెట్లు. సీయోను వాసులారా, సీయోను వాసులారా, తొలకరి కడవరి వర్షము విస్తారముగా, తొలకరి కడవరి వర్షము విస్తారముగా, తనదు నీతిని బట్టి మనకొసగును, తనదు నీతిని బట్టి మనకొసగును. సీయోను వాసులారా, సీయోను వాసులారా, కోట్లో ధాన్యముతో నిండి పోలును, కోట్లో ధాన్యముతో నిండి పోలును, క్రొత్త తైలము ద్రాక్ష రసము పరును, క్రొత్త తైలము ద్రాక్ష రసము పరును. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సస్యగంగలి చీడ పురుగులు మిడతలు, నాశము చేసిన పంటను మీకొసగును, నాశము చేసిన పంటను మీకొసగును. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సర్వ శరీరులపై తన ఆత్మను పోసి, సర్వ శరీరులపై తన ఆత్మను పోసి, స్వర్ణముల దర్శనముల మీకొసగును, స్వప్నముల దర్శనముల మీకొసగును. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సీయోను వాసులు సిగ్గుమందరు, సీయోను వాసులు సిగ్గుమందరు, శేషము నిలచి వాసము చేతురు ప్రభులో, శేషము నిలచి వాసము చేతురు ప్రభులో. సీయోను వాసులారా, సీయోను వాసులారా, ఆ దినమున యెహోవా నామమునందు, ఆ దినమున యెహోవా నామమునందు ప్రార్థించువారు రక్షణ పొందెదరు,
సాగిలపడి యేసుని ఆరాధించెదము. సీయోను వాసులారా, సీయోను వాసులారా. కీర్తనలు 91 చదువుకుందాం. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీ భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం, నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారంను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీవు సింహంలను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహంలను భుజంగంలను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతను గనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడేండదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. అలాగే కీర్తనలు 121 కూడా చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణంను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందే యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు పాటలతో స్తుతించే కృపనిచ్చారు, మీకు వందనాలు నాయనా. మరి ఈ సమయంలో నాయన మీ వాక్కులు వినవలసిండగా వినే చెవులు గ్రహించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నాయన తను మీరు మాతో మాట్లాడుచుంటుండగా నాయన తను మేము నాయన తను మా హృదయాలను సరి చేసుకుంటూ కృపలను అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయం కొరకు మీరు మాకు సిద్ధపరిచిన వాక్కులు మీరే మాకు స్వయంగా అందించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి బైబిల్ స్టడీకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని రాత్రి వేళల్లో జ్ఞాపకం చేసుకోవడం మనకు క్షేమము, మన ఆత్మీయత క్షేమం, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన సంతతి వారికి ఆయన రాకడ పర్యంతము క్షేమము అనుగ్రహిస్తారు. ఈ రాత్రి మరి యాకోబు పత్రిక మనం బైబిల్ స్టడీగా, అంటే కొద్ది తలంపులు మాత్రమే. బైబిల్ స్టడీ అంటే డీప్ స్టడీ కాదు, కొద్ది తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతవరకు మనము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానించాం. వేళ మనము ధ్యానించబోయే అంశము 4వ వచనము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చదువుతానండి. మీరు సంపన్నులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి. దేవుడి వాక్యము దీవించి ఆయన మనకు అనుగ్రహించి మాట్లాడును కాక. ఆమె దయగల మా తండ్రి, రాత్రి చేరవచ్చిన మాకు మెలకువగా ఉండి
నీ వాక్కులు వినాలనుకునిచున్న మాకు, నీ వాక్యాన్ని ధ్యానించాలి అనుకున్న మాకు నీ వాక్కులు అందించమని, క్షేమము, సమాధానము, నెమ్మది, ఆనందము, సుఖము, క్షేమాభివృద్ధి, చెప్పనసఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషమును అనుగ్రహించు నీ వాక్కులు ఈ రాత్రి మాకు అందించమని, మేము గడిపే కొద్ది సమయం ఎంతో దీవెనకు కారణముగా చేయమని ప్రార్థిస్తూ, మా ఆత్మలను ఉజ్జీవింపచేయండి, ప్రాణములను తెప్పరిల్ల చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రాణాత్మ దేహములను నూతన పరచమని, రిఫ్రెష్ చేయమని ప్రార్థిస్తూ, రెన్యూ చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నన్ను మరుగుపరచండి, మీరే కనపడి మాట్లాడమని మా ప్రియులకు మీ అరుణోదయ దర్శన భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తూ, కేవలము మిమ్మల్ని చూచినట్లుగా వారికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి పెడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. మనం ఆల్రెడీ అనుకుని చదువుకున్నట్లుగా, ధ్యానించినట్లుగా ఈ యాకోబు గారు యేసుక్రీస్తు వారి యొక్క బ్రదర్, సహోదరుడు, తమ్ముడు. ఆయన ఎవరికి రాస్తారంటే ఆనాటి యూదులు 12 గోత్రముల వారికి రాశారు. ఎందుకంటే ఆనాడు సంఘములో గొప్ప హింస కలిగింది. ఆ హింసలో చెదిరిపోయారు వాళ్ళందరూ. చెదిరిపోయిన వారికి యాకోబు గారు రాస్తూ ఉన్నారు. వారిని బలపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళను ఆత్మలో ఉజ్జీవింపచేయడానికి ఈ రాత్రి కూడా దేవుడి వాక్కులు మనకు ఎందుకు అందించారంటే మనలను ఉజ్జీవింపచేయడానికి, బలపరచడానికి, క్షేమాభివృద్ధి కలుగ చేయడానికి, ఆత్మీయంగా అనుదిన జీవితంలో అడుగడుగున ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఈ రాత్రి వాక్కులు అందిస్తూ ఉన్నారు. మనం చదివిన అంశం ఏంటంటేనండి, మీరు సంపూర్ణులను అన్నది వాక్యంలో మనమందరం కూడా ఆనాటి యూదులకు రాస్తూ, ఆనాటి 12 గోత్రాల వారికి రాస్తూ, మీరు సంపూర్ణులు అంటే పర్ఫెక్ట్. మన ప్రభువు పరిపూర్ణుడు, సంపూర్ణుడు. వాక్యం ఉందంటే మీరు ఆయన యందు పరిపూర్ణులై ఉన్నారు. ఇంకొక రెఫరెన్స్ ఉందంటే మీరును పరిపూర్ణులై ఉండెదరు అన్నది వాక్యంలో. క్రీస్తులో మనము ఎవరైనా సరే జాతి, కుల, మత భేదం లేదు, వయసుతో నిమిత్తం లేదు, పేద సాదా లేదు, ఉన్నవారు లేనివారేం లేదు, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, 4 కేటగిరీస్. ఎవరైనా సరే రక్షింపబడిన వారు క్రీస్తులో సంపూర్ణంగా ఉండాలని యాకోబు గారు కోరుతూ ఉన్నారు. పరిపూర్ణులుగా ఉండాలని, సంపూర్ణతలో కొనసాగాలని ఈ రాత్రి ప్రభు మనలను కోరుతూ ఉన్నారు. అంటే ఇంపర్ఫెక్ట్నెస్ మనలో ఏమనుకుంటున్నాడు అంటే పరిపూర్ణతలో ఉండాలి. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో పరిపూర్ణత, సంపూర్ణత, పర్ఫెక్ట్నెస్. దేవుని బిడ్డ, విశ్వాసి, క్రైస్తవుడు, రక్షింపబడినవాడు అంటే క్రీస్తును ధరించి మనము క్రీస్తు యొక్క సంపూర్ణత కనుపరచాలని దేవుని యొక్క ప్రణాళిక అని యాకోబు గారు మనకు రాస్తూ ఉన్నారు. అనునాంగులు అంటే అర్థం ఏంటంటే స్టెడ్ ఫాస్ట్గా ఉండేవారు, నిలకడగా ఉండేవారు. అనునాంగులు అంటే ఏంటంటే అనుదిన జీవితంలో అందరినీ ఒకేలా ప్రేమిస్తారు, అందరినీ ఒకేలాగా చూస్తారు, అందరినీ ఈక్వల్ నేచర్, ఈక్వల్ మెంటాలిటీతో చూస్తూ ఉంటారు అన్నమాట అండి. అనునాంగులు అంటే వీళ్ళలో అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకళ్ళు చూస్తే కొట్టాలనిపిస్తుంది, ఒకళ్ళు చూస్తే పెట్టాలనిపిస్తుంది. అనునాంగులు అంటే అలాగే ఏముండదు, కొట్టాలి పెట్టాలనిపించడం ఏముండదు, అందరికీ పెడతారు. అంటే పక్షపాతము లేనివారు, నిలకడగా ఉండేవారు, దేవునిలో, ప్రేమలో, విశ్వాసములో, ఆప్యాయత, అనురాగం, ఓర్పు, ఈ విషయాల్లో ఎలా ఉంటారంటే అనునాంగులను. ఇంకేమంటారండి, ఏ విషయంలో నేను కొదువ లేని వారై ఉండునట్లు, ఏ విషయాల్లో కూడా కొదువ లేని వారుగా ఉండాలని. అందుకనే దావీదు గారు అన్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే ఏ కొదువ, కొరత, లేమి లేకుండా ఉండాలని యాకోబు గారు ఆనాటి 12 గోత్రాలకు రాస్తే ఈ రాత్రి మనలను కూడా ఏమని కోరుతున్నారంటే మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువ లేనివారై, కొరత లేనివారై ఉండాలని.
ప్రేమ విషయంలో కొరత లేని వారుగా ఉండాలని, విశ్వాసము విషయంలో కొరత లేని వారు ఉండాలని. ఆత్మ ఫలాలు ఉన్నాయి: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. కొంతమంది విషయంలో మనం దీర్ఘశాంతంగా ఉంటాం, కొంతమంది విషయంలో అసహనంగా ఉంటాం. అది మానవ స్వభావం. కానీ క్రీస్తు స్వారూప్యములోనికి దినదినము మనం మార్చబడుతూ ఉన్నప్పుడు ఈ హింసల్లో ఉన్న వీళ్ళకి మనకి రాసేమన్నారంటే ఏ కొదువ లేని వారై ఉండవాలని. కారణం ఏంటంటే క్రీస్తు యేసునందు దేవుడు మనకి ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను అని ఉందని వాక్యము. ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు అంటే ఆల్రెడీ చెక్కు సంతకం చేసి మనకి ఇచ్చేశారు. దేనికి కావాల్సిన దాని నేను ప్రతి దినానికి కావాల్సిన చెక్ అనమాట, హెవెన్లీ చెక్స్ దేవుడు మనకి అందరికీ ఇచ్చేసారు. దాన్ని ఎన్కాష్ చేసుకోవడమే. వాగ్దానాలు కూడా అంతేనండి. వాగ్దానాలు స్వతంత్రించుకునుడి అన్నది వాక్యములు. వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. వాగ్దానాలను బట్టి మనము ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానము నా కొరకే అనుకోవాలి. ఈ వాక్యము నా కొరకే. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఈ వాక్యం నా కొరకు కాదు, అబ్బాయి ఈ వాగ్దానం నాకు కాదు, నీ సంతతి వారు నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు అని ఒక కుర్రపిల్లకి వచ్చిందనుకోండి, 7-8 సంవత్సరాల పిల్లకే, నీ సంతతి వారు నీ శత్రువులు కానీ ఇదేంటి, నేను పిల్ల నాకు కుదరదు, నాకు అసలు కుదరదు, ఈ వాగ్దానం నాకు కాదు. కొంతమంది వాగ్దానం మారుస్తూ ఉంటారు. 1వ తారీఖు వచ్చేటికల్లా ఒక వాగ్దానం తీస్తారు. అయ్యి బాబు ఇది వచ్చింది బాబు నాకు అసలు కుదరదు ఇది అని ఇంకో వాగ్దానం అవుతారు. ఇంకో వాగ్దానం. స్థిరములు లేని వారు. అందుకని మీరు స్థిరులను కథలను వారిని ఉండవాలని అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నారు. మనం చదివిన వాక్యంలో ఏముందంటేనండి, ఏ విషయంలోనైనాను ఆత్మ సంబంధంగా కానీ, శరీర సంబంధంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, మన గృహాలలో, మన ఇండ్లలో, మన జీవితాల్లో ఏ కొదువ కొరత లేనివారుగా ఉండాలని ఆయన కోరుతూ, ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి. ఓర్పు మనం ఆల్రెడీ నిన్న దినాన్ని చదివాము. విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని. విశ్వాసాన్ని కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. కాబట్టి ఓర్పు మనలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే మనలోనికి ఓర్పు ఎలాగ ఎంటర్ అవుద్దంటే ఒక రెఫరెన్స్ ఉందండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అనుంది. కానీ మనకి ఓర్పు మనలోనికి రావాలంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష పెడతారు దేవుడు. ఆ పరీక్షలో మనము పాస్ అయితే మనలోనికి దేవుడు ఓర్పును అనుగ్రహిస్తారు. ఆ ఓర్పు మనలో ఎంటర్ అయిన తర్వాత తన క్రియను కొనసాగింపనీయుడి. అడ్డుకోకూడదు. ఓర్పు మనలోకి వచ్చిన తర్వాత తన క్రియ, దాని అర్థం ఏంటంటే అందరి ఎడల కూడా ఓర్పు కలిగి ఉండాలి. అందరి ఎడల. కానీ అనుదిన జీవితంలో ఎంత పెద్ద విశ్వాసులకైనా, గొప్ప ప్రార్థనా పరులు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, దైవజనులు, బిషప్, రెవరెండ్, పాస్టర్ ఎవరైనా సరే కొంతమంది విషయంలో, సంఘములో, ఇంట్లో కూడా, ఇరుగు పొరుగు వారిలో, మరి బంధువుల్లో కూడా కొంతమంది విషయంలోనే ఓర్పు కలిగి ఉంటాం. కానీ అందరి ఎడల ఓర్పు కలిగి ఉండాలి. దాని అర్థం అదే. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మన లోపల నుంచేమో పోన్లే వాడైనా ఒకటే వీడైనా ఒకటే పర్లేదు అని లోపల నుంచి మన అంతరాత్మ చెప్తాడు, మన మనస్సాక్షి. అందుకని కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నవాళ్ళు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయరు. వాక్యం అలాగే చెప్పుద్ది, వెంటనే మర్చిపోతాం. కొంతమంది విషయంలోనే ఎంతో ఓర్పుగా, ఎంతో సహనంగా, మన ఇంటి బిడ్డల విషయంలో అయితే ఎంతో ఓర్పుగా, వాళ్ళు ఏం చేసినా, ఎంత చికాకు చేసినా, ఎంత పెంట చేసినా మనం ఓర్చుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళ పిల్లలు చికాకు చేసిన, పెంట చేసిన 2 దరివేసేస్తాం, బయటికి గెంటేస్తాం, గెట్ అవుట్ అంటాం. ఇది మన నేచర్. కానీ వాక్యం రాత్రి ఏం మాట్లాడుతుందంటే మనం సంపూర్ణంగాను అనునాంగులంగాను ఈ విషయంలో కూడా కొరత లేని వారంగా ఉండాలంటే ఓర్పు మనకి దేవుడు అనుగ్రహించిన ఓర్పు, దేవుడు అనుగ్రహించిందే మనకి ఓర్పు రాదు. ఈ ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే ఒక విత్తనము భూమిలో వేసిన తర్వాత అది ఎలాగూ చచ్చి మొలకెత్తి ఎదిగి మొక్కగా, చెట్టుగా ఎదిగి ఫలిస్తుందో అలాగనే మన ఓర్పు కూడా
ఫలించాలి, ఫలించేటి ఓర్పు కలిగి ఉండాలని, క్రియను కొనసాగింపని. దాని అర్థం అంటే మన ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారిలోనూ కార్యం జరుగుతుంది, మనలోనూ కూడా కార్యం జరుగుతూ ఉంటుంది ఓర్చుకున్నప్పుడు. అందుకని సహించేవారు ధన్యులు అనుకుంటున్నాము కదా. యోబు సహనం గురించి కూడా మనము నిన్న విన్నాం. మీరు యోబు యొక్క సహనం గురించి వింటారు కదా. యోబు గారు ఆయనకు వచ్చినటువంటి ఆ డిసీజ్, ఆ వ్యాధిని ఓర్చుకున్నాడు యోబు గారు. అంతేకాదండి, సాతాను యొక్క శోధన ఓర్చుకున్నాడు. కుక్కలు వచ్చి ఆ పచ్చి పుండ్లు నాకినప్పుడు ఓర్చుకున్నాడు. యోబు గారు తన స్నేహితులను ఓర్చుకున్నాడు. యోబు గారు తన భార్యను ఓర్చుకున్నాడు. యోబు గారు తన యొక్క బిడ్డలు మరణించినప్పుడు ఓర్చుకున్నాడు. సమస్తము కోల్పోయినప్పుడు ఓర్చుకున్నాడు. అలాంటి ఓర్పు మనం కూడా కలిగి ఉండాలని రాత్రి ప్రభు కోరుతున్నారు. అందరి ఎడల కూడా మనము ఓర్పును కొనసాగించినప్పుడు, వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడే విషయం ఏంటంటే, యాకోబు పత్రిక ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడైన యాకోబు గారు రాసిన పత్రిక ద్వారా మాట్లాడుతూ, మనలో ఉన్నటువంటి ఓర్పు, క్రైస్తవులు అనగానే వాక్యములో, విశ్వాసంలో, ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, కొనసాగుతూ ఉన్నప్పుడు ఓర్పు ఆటోమేటిక్గా మనలో ఎంటర్ అవుతుంది. ఆ ఓర్పుని తన క్రియ కొనసాగను. అంటే కొందరి విషయాల్లో ఓర్పును మనం అడ్డుకోకూడదు, మనలో ఉన్న ఓర్పు అడ్డుకోకూడదు. ఇప్పుడు మంచి సమరైన సందర్భంలో కూడా ఆ దొంగ పడిపోయాడు, కానీ యాజకుడు సహితము అందరూ కూడా చూచి ప్రక్కగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు చూచి ఆ పరిస్థితిని హెల్ప్ చేద్దాము అన్న నేచర్ కూడా రాలేదు. కానీ ఆ మంచి సామాన్య సందర్భంలో మనం చూసిన విషయం ఆలోచిస్తే కనుక, అతనిని గాయాలు కట్టి గాడిదెక్కించుకొని పూటకోళ్ళం అనే ఇంటికి చేర్చాడు. 2 దేనారాలు ఇచ్చాడు. అంటే ఆయన పనిని కూడా ప్రక్కన పెట్టుకున్నారు. వెళుతూ ఆయన పనిని ప్రక్కన పెట్టి, ఈనాడు కూడా సమాజంలో చూస్తూ ఉంటే ఎక్కడన్నా ఏదన్నా ఎవరికైనా ఆపదుంటే అలాగా ఈ సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తున్నారు తప్ప హెల్ప్ చేయట్లేదు. ఈ మధ్యకాలంలో అదే ఎక్కువైపోయింది. అందరూ కూడా ఒకళ్ళ ఇంట్లో పాము వచ్చేసింది, నాకు ఫోన్ చేశారు పాము వచ్చేసింది అని. నేను గబగబా పాములు పట్టేవాడిని తీసుకెళ్తే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు నేను వాడు కలిసి పాముని ఎదుగుతూ ఉంటే భయం లేకుండా మీదకి వచ్చేత అల్మారాలు దూరేసింది. వాళ్ళ ఇంట్లో అబ్బాయి సెల్ ఫోన్ తోటి అంతా వీడియో తీస్తున్నాడు. అది ఈనాడు అలా ఉంది. అంటే మనలో స్వార్థము ఉన్నప్పుడు ఓర్పు తన క్రియ కొనసాగించడానికి అవకాశము ఇవ్వలేము. పక్షపాతము, స్వార్థము, అసహనము ఉండకూడదు. అందరి ఎడల ఒకే రకమైన ఓర్పు, సహనము, ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ఓర్పు పరీక్ష నిరీక్షణ. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించేదము, జయధ్వనులతో హర్షించేదము, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ అనే పాట కట్టారు భక్తుడు. కనుక రాత్రి ఈ ఒక్క వచనంతోటే మనము ఈ ప్రోగ్రాం ముగించుకుంటామండి. ఈ రాత్రి మనము వినుచున్న ఈ వాక్యము మనకు, మన సంతతికి, రాబో సంతతికి కూడా దేవుడు అనుగ్రహించిన వాక్యము. ఏమని? మనము సంపూర్ణులము, అనుగుణంగా ఏ విషయంలోనూ కుదరలేరు అనగా ఓర్పు తన క్రియను కొనసాగింపనిస్తే మన బిడ్డలు కూడా ఇదే విధంగా జీవిస్తారు. వాళ్ళ బిడ్డలు ఎన్ని తరాలంటే 1000 తరములు, 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి విశ్వాస్యత అనే పాట ఉంది సీయోను గీతాల్లో. 1000 తరాల వరకు కరుణించే దేవుడు మన దేవుడు. ఈ రాత్రి మనలను, మన సంతతిని 1000 తరముల వరకు కరుణించాలని కోరుతూ మనం ఏం చేయాలంటే ఒక స్టెప్ తీసుకోవాలి. సంపూర్ణంగా ఉండాలి క్రీస్తులో అన్ని విషయాల్లో. అంటే ఆత్మ నియమాలు కొన్ని ఉంటాయి, స్పిరిచువల్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి. మన పితరులు క్రొత్త నిబంధన కాలంలో మరి ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొనేవారుగా ఉన్నారు. మనకి జకర్యా, ఎలిజబెత్ సందర్భంలో మనం చూస్తే కనుక వాళ్ళు
ఆజ్ఞల విషయంలో, కట్టడల విషయంలో, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు దేవుని ఆజ్ఞకు లోబడున్నారండి. లోకసత్వాలు చెబుతూ ఉంటామండి. వాళ్ళు ముసలులు అయినప్పుడు కూడా, వృద్ధులైనప్పుడు కూడా మనము కూడా మన గృహాల్లో స్పిరిచువల్ స్టాండర్డ్స్, ఆత్మ నియమాలు, అంటే మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబంలో మన ఇంట్లో సంఘ ప్రార్థనలు కలిగి ఉంటాం, మందిరములో పరిశుద్ధుల సహవాసము, ఇవి కలిగి ఉన్నప్పుడు సంపూర్ణతలోనికి ఎదుగుతాము, సంపూర్ణం అయిపోతాం. స్పిరిచువల్గా పర్ఫెక్ట్నెస్ వచ్చేస్తుంది మనలోకి. స్పిరిచువల్ పర్ఫెక్ట్నెస్ అంటే ఆత్మ సంబంధంగా సంపూర్ణతలోకి వచ్చేస్తాం మనం. ఇంకా మనకి ఈ కొద్ది ఎవరు కూడా నీలో ఈ లోపం ఉంది అని వేలెట్టి చూపలేరు. ప్రార్థనల్లో నిలకడగా ఉంటాం, విశ్వాసములో స్థిరులుగా ఉంటాం, దేవుని మందిరాన్ని హత్తుకునే వారంగా ఉంటాం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టక దేవుని మందిరాన్ని హత్తుకుంటూ పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటాం. పరిశుద్ధుల సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో ఎంతమంది మందిరానికి అంటే రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు మందిరానికి, కానీ మందిరములో ప్రార్థనా పరులతో సహవాసం కలిగి ఉండాలి, మందిరములో పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, మందిరములో యథార్థవంతులతో సహవాసం కలిగి ఉండాలి. డబ్బున్న వాళ్ళతోటి, మన కులస్తులతోటి, మనకు కావాల్సిన మన బంధువులతోటి అలా మనం సహవాసాలు అనకూడదు. బంధువులు అయినప్పటికి కూడా వాళ్ళు విశ్వాసాలు స్థిరంగా లేకపోతే వాళ్ళతో సహవాసము చేయకూడదు. అందుకని అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు వాక్యములో. దేవుని మందిరంలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, యథార్థవంతులు ఉంటారు, నీతి లేనివారు ఉంటారు. భక్తుడు పాట కట్టాడు, నీతి లేని మానీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను, నీతి లేని మానీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను అనే పాట ఉందండి. నీతి లేని మన బ్రతుకుకి దేవాది దేవుడు వెదికి రక్షించి నీతి అనుగ్రహించాడు, నీతిమంతులుగా ఆయన రక్తం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కనుక యాకోబు గారు ఆయన పరలోకా నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. హీ స్టిల్ స్పీక్స్ టు అస్. మనతో మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు సంపూర్ణంగా ఉండండి. వ్యక్తిగత ఆత్మీయ జీవిత విషయంలో, కుటుంబ ఆత్మీయ జీవిత విషయంలో, సంఘములో ఆత్మీయ జీవిత విషయంలో సంపూర్ణంగా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మందిరానికి వెళ్తున్నామా, నియమ కోడికలకి 100% అటెండ్ అవ్వాలి. ఆదివారం ఆరాధన మన బిడ్డలను కుటుంబంగా తీసుకెళ్ళాలి. మోషే గారు అన్నారు, ఒక డెక్క అయినా విడిపడతాకి వీల్లేదు, అందరము వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాము అన్నారు, మా దేవుణ్ణి సేవిస్తామన్నారు. కుటుంబంగా దేవుణ్ణి సేవించినప్పుడు సంపూర్ణంగా మనము ఉండగలము. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇవన్నీ కూడా దేవునికి ఇచ్చే భాగాలు సంపూర్ణంగా ఇచ్చేయాలి అంతే. అన్ని విషయాల్లో మనము నెరవేర్చే వారంగా ఉండాలి. దేవునికి ఇవ్వవలసిన దేవునికి. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, కైసరివి కైసరివికి, దేవునికి దేవునివి దేవునికి. మనము ఇచ్చినప్పుడు సంపూర్ణంగా ఉండగలము. రెండవది అనునాంగులు. అనుకున్నాం కదండి, స్టెడ్ ఫాస్ట్గా ఉండేవాళ్ళు, నిలకడగా ఉండేవాళ్ళు. అంటే కొంతమందిని ప్రేమించడం, కొంతమందిని ప్రేమించకపోవడం, కొంతమందితో సహనం, కొంతమందితో అసహనం, అవి లేనివారు అనునాంగులు. అంటే దాని అర్థం ఏంటంటే నిస్వార్థముగా అందరినీ ప్రేమించే మనస్తత్వం గలవారు. స్థిరంగా అంటే ఓర్పు విషయంలో, ప్రేమ విషయంలో, ఆప్యాయత విషయంలో, అనురాగ విషయంలో స్థిరంగా ఉంటారన్నమాట. అప్ అండ్ డౌన్స్ లేనివారు. అనునాంగులు అంటే అర్థం ఏంటంటే, అనునాంగులు అంటే అప్ అండ్ డౌన్స్, ఒకసారి హైగా ఒకసారి లోగా, అలాంటి నేచర్ లేని వాళ్ళు అనునాంగులు. అంతే కదండి. ఇంకేముందండి, ఏ విషయంలో కుదరలేని వారై ఉండాలి అని కోరుతూ ఓర్పు మాత్రం కలిగి ఉంటే చాలండి. అందుకని యోబు గారి గురించి ఫైనల్ వర్డ్ ఏమో రాస్తారంటే, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా, అంటే యోబు గారి యొక్క ఓర్పును గురించి వింటిరి కదా, ఎలా ఓర్చుకున్నాడో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మన నిమిత్తము ఆయన కొరడా దెబ్బలు ఓర్చుకున్నారు, పిడిగుద్దులు ఆయన ఓర్చుకున్నారు. అంతేకాదు, ఆయన గెడ్డము పెరికి వేయబడింది, ఆయనను కొట్టారు, ఉమ్మి వేశారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఓర్చుకున్నారు. అందుకని రాయించారండి, సిలువను సహించారు. ఆయన సిలువను సహించి
మనము కూడా ఓర్పు అంటే అర్థం ఏంటంటే సహించుకోవడం. ఓర్పు, సహనము ఇవి కలిగి మనం జీవించినప్పుడు సంపూర్ణంగా మార్చబడతాం, అనునాంగులంగా ఉంటాం. ఏ విషయంలో కూడా కొరత కొదవ ఏమీ ఉండదు. దేవుడే ఏలియాకు కాకోలములతో ఆహారం పంపించినట్లుగా ఆ యొక్క పేద సహోదరుని విధవరాల్ని కరువు కాలమంతా పోషించినట్లుగా వాక్యంలో వాగ్దానం ఉందండి. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడన్న వాగ్దానం. దేవుడు పోషిస్తాడు. సమస్త జీవులకు పోషణాధారము ఆయనే. అంటే ఏ కొదువ రానివ్వడు. మన ఆహారానికి, మన వస్త్రాలకి, మనకు కావాల్సిన ఇంటిలో కావాల్సినటువంటి సరుకులు ఏమైనా సరే ఏ కొదువ రానివ్వడు. ఆయన సమకూరుస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడు. అందుకనే వాగ్దానం ఉందండి, తన ప్రియ కుమారుని ఇయ్యవెనది అయిన దేవుడు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు. మన దేవుని తెలుసు, అడుగక ముందే దేవుని తెలుసు. కనుక ఈ ఒక్క వచనాన్ని మనం జ్ఞాపం చేసుకోండి. మనము ఓర్పు తన క్రియను కొనసాగింపనిచ్చేటట్లుగా మన జీవితాలు ఉండాలి. మన ఆత్మీయ జీవితము, వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘములో మనం ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనలను సమృద్ధిగా దీవిస్తారు, నిండారులుగా దీవిస్తారు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము అనుగ్రహిస్తారు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై అన్నది వాక్యములో. అట్టి కృపలు మీకు మాకు దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ఆ మందేగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన లేఖనలకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనూ కూడా కొరత లేని వారి ఉండవలనని ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని సెలవిచ్చిన వాగ్దానం ఇచ్చారు. మీకు వందనాలు. ఆ వాక్య ప్రకారము అనుదినము జీవించలాగన మాకు కృపను, అటువంటి సహాయమును, పరలోక సహాయము, హెవెన్లీ హెల్ప్ మాలో ప్రతి వారికి, మా బిడ్డలకు, మనైనా ఇంటిలోని భర్తలకు, భార్యలకు, ప్రతి వారికి, మనవలు మనవరాలు అందరికీ కూడా ఇట్టి ఓర్పు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యోబు గారికి ఇచ్చినటువంటి ఓర్పు, సహనము, నేర్పు మాకందరికీ దయచేసి దీవించి మేమందరం కూడా క్రీస్తులో పరిపూర్ణంగా జీవించే శక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, గృహాలలో కూడా సంఘ ప్రార్థన కలిగిండే అనుభవం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. వందన అనిల్ గారిని బట్టి మీకు వందనాలు. ఇటు కృపలు వారికి అనుగ్రహించి వారిని, వారి కుటుంబాన్ని నిండారులుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రదీప్ కుమార్ గారిని బట్టి వందనాలు. మీరు అనుగ్రహించిన లేఖనములు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారము వారికి ప్రభువైన సంపూర్ణత అనుగ్రహించండి. ఏ కొదువ లేని వారికి జీవించే కృప దయచిన వారి గృహాన్ని దీవించి కాపాడడం ప్రార్థిస్తున్నాము. కొత్తమల్లి ప్రజోత్ గారు హాస్టల్ వెల్ఫేర్ కేసు విషయంలో కృపను అనుగ్రహించండి, జ్ఞాపకం చేసుకునండి. వివాహం విషయంలో, వారి ఆరోగ్యం విషయంలో, వారి ఉద్యోగం విషయంలో, వారి తల్లిగారి బీపీ మరినైనా బలహీనతల విషయంలో తండ్రి కుడిపార్శ్వన మీరు ఆశీర్వదించండి. విజ్ఞాపన చేస్తున్నారు, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీరికి ఇట్టి కృపను అనుగ్రహించి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఫీబక్క, విశ్వాసన్న, మధు, శ్వేత, గ్లోరీ, చిన్ని కుమారుడు కొందనాలు. వారిని బిడ్డలు దీవించండి. అయినా అనుగ్రహించిన లేఖనం ప్రకారం వారిని ఆస్వాదించి యుఎస్ ప్రయాణం కొరకు బిడ్డలు సిద్ధపరచండి. యుఎస్లో ఉన్న మనైనా మరి మధుని జ్ఞాపం చేసుకుని ప్రార్థిస్తున్నాము. కృపను అనుగ్రహించండి. వారి బిడ్డలను ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. జ్యోతి గారు, చిన్నరావు గారు, ఆనంద సమ్మత మహిమలతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నేను వారి బిడ్డలను జ్ఞాపం చేసుకుని వివాహాలు, ఉద్యోగాలు ఇచ్చిన మార్గం సరళం చేయండి. రాత్రి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డేవిడ్ గారు, సునీత గారు, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నైనా వారికి ప్రభువైన అనునాంగులుగాను, సంపూర్ణులుగాను, ఏ కొదువలైన వారికి జీవించలాగాను వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నవీన్ మలుగురిని బట్టి మీ కొందనాలు. వారి తల్లిగారు కావాల్సిన ఆరోగ్యం, క్షేమం దయచేయండి. ఈ రాత్రి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారము వారిని సంపూర్ణంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. అనునాంగులుగా దీవించండి, ఏ కొదువ లేని వారిగా దీవించండి. ఓర్పు తన క్రియను కొనసాగించాల వారిని మరి నీ ఓర్పుతో నింపమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ కృప పెంచుకుంటూ నీ రాకడములు సిద్ధపరచండి. రాత్రి సుఖం దయచేయండి. ఉదయకాలం మంది మిమ్మల్ని స్థుతించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ అనుదేవ జీవితంలో కావలసిన సహాయం మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ హెవెన్లీ హెల్ప్ ప్రతి బిడ్డకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ కీడు, అపాయము, శోధనని స్థాపించి దృష్టి నుంచి కాపాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టములను ప్రార్థించి స్తుతించబడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము.
మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలకు తెగదర్శనం తప్పించము, రాజ్యము బలము మహిమయు నీవనే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ కనైన సహవాసం ఇప్పుడు సదాకాలం మన తోడైన మనను ఆయన రాకడ వరకు ఆయత్పరచను గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందుకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఉదయం కలుసుకుందాం. థ్యాంక్ యూ.